బాబా ఎలా ఉంది చెప్పు. నేను చెప్పను. చెప్పు. చెప్తే నాకేంటి? ఏంటి నేను చేసి పెట్టినాను కదా, ఎలా ఉందో చెప్పు. ఈరోజు చెప్తానులా ఏమని. ఇప్పుడు బాగలేకపోతే పక్కింటికి వెళ్ళి తినేవాను, బాగుంది కాబట్టి ఇంట్లోకి వచ్చినావు. అబ్బా ఏం కావాలా? అవునా. బాగుందా. ఏమైనా మా ఆవిడ చేస్తే నెక్స్ట్ లెవెల్. ఎలా ఉంది కృషి బబ్లు? కాలుతాందే. ఎలా ఉంది? కృషి ఎలా ఉంది? బాగుందే. నచ్చిందే. ఇది వేరే విధంగా చేసిన. ఎప్పుడు చాలాసార్లు దమ్ బిర్యానీ చేస్తూ ఉంటాను కదా, ఇది ఇప్పుడు వేరే విధంగా చేసిన. ఎలా ఉంది? బాగుందే. నీకు నచ్చిందే బబ్లు? నీకు బాగుందే? అదిరిపోయిందే. బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుందండి. మసాలా అంతా ముక్కకి చాలా బాగా పట్టింది. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే లంచ్లోకి నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. చాలా రకాల చికెన్ బిర్యానీలు చేశాను నేను మన ఛానల్లో. అయితే ఈరోజు వేరే విధంగా చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇంకా చాలా వరకు నేను దమ్ బిర్యానీలు అయితే చేశాను మన ఛానల్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి దమ్ బిర్యానీలు. ఇంక ఈరోజు అయితే నేను వేరే విధంగా చేస్తున్నాను చికెన్ బిర్యానీని. ఇంక ఈ చికెన్ బిర్యానీ చాలా టేస్ట్గా, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంక ఈ చికెన్ బిర్యానీ నేను ఎలా చేస్తాననేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ బిర్యానీ ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంక ఈ చికెన్ బిర్యానీ నేను ఎలా చేస్తాననేది చూసేయండి. ఇది చూడండి, ముందుగా అయితే చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకునేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత చికెన్ చేసేటప్పుడు 1 స్పూన్ వేస్తాను. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత ధనియాల పౌడర్, తర్వాత సాల్టు, తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకుంటున్నానండి. కొద్దిగానే వేసుకుంటున్నాను. తర్వాత పెరుగండి, ఇంట్లో చేసిన పెరుగు అయితే 1 కప్పు దాకా వేసుకునేస్తాను. తర్వాత నిమ్మరసం, 1 నిమ్మకాయ రసం అయితే వేసుకునేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకునేసేయాలండి. మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకునేయాలి. చికెన్ ముక్కని ఇలా పిసికినట్టు కలుపుకోండి. ఇది చూడండి, చికెన్ అయితే బాగా కలుపుకునేసాను. ఇప్పుడు మూత పెట్టి 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకునేయాలి. 1 గంట కాకపోతే 2 గంటలైనా చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి నేను 1 గంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తున్నాను. 1 గంట తర్వాత చూపిస్తాను. చికెన్ కలిపి పెట్టుకొని 2 అవర్స్ అయిపోయింది. నేను 1 అవర్ అన్నాను కదా, 2 అవర్స్ అయితే అయిందనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇదో చూడండి. ఇంకా ఇప్పుడు చికెన్ బిర్యానీ చేసుకుందాము. ఇంకా చికెన్ బిర్యానీ నేను కుక్కర్లో చేస్తున్నానండి. ఇదో చూడండి, చికెన్ అయితే కలిపి పెట్టుకొని 2 అవర్స్ అయిందనమాట. ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. ఇప్పుడు చికెన్ బిర్యానీ చేసుకోవాలి. ఇంకా చికెన్ బిర్యానీ చేసుకునే ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి, నేను చికెన్ కలుపుకునేటప్పుడు కొద్దిగా వేసానండి. 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడైతే కొద్దిగా వేసుకుంటున్నాను. తర్వాత కాజు పప్పులు ఒక 4 వేసుకున్నాను. తర్వాత కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి కొద్దిగా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ. ఇదో చూడండి, మెత్తగా మిక్సీ పట్టించుకునేసాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చికెన్ బిర్యానీ అయితే చేసుకుందాము. ఇదో చూడండి, చికెన్ బిర్యానీ చేసుకోవడానికి 2 గ్లాస్ రైస్ అయితే నానబెట్టుకున్నాను. ఇంట్లో ఉన్న జీలకర్ర మసూర రైస్తోనే చేస్తున్నానండి. నేను బాస్మతి రైస్ అయితే వాడటం లేదు. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నానండి.
నేను నెయ్యి కొద్దిగా ఆయిల్ కొద్దిగా వేసుకుంటున్నాను. మీరు నెయ్యి వద్దు అనుకుంటే మొత్తం ఆయిలే వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకుంటున్నాను. చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, తర్వాత మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఒక 3 కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, కాజు పేస్ట్ అయితే వేసుకునేయాలి. ఈ పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలండి ఆయిల్లోనే. చూడండి, ఇలా వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలు, కొత్తిమీర, పుదీనా ఇవి వేసుకునేయాలి. టమాటా మెత్తగా ఉడికిపోవాలండి. చూడండి, టమాటా మెత్తగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు చికెన్ మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే వేసుకునేయాలి. చికెన్ వేసుకొని బాగా కలుపుకునేయాలండి. ఈ చికెను ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఈ చికెన్ బాగా వేగి మసాలాలన్నీ ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుందామండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది చూడండి, మసాలా అంతా బాగా వేగిపోయింది. చికెన్ కూడా ఒక 70% ఉడికిపోయిందండి. ఇప్పుడైతే వాటర్ వేసుకునేద్దాము. వాటర్ అయితే వేసుకునేస్తున్నానండి. వాటర్ అయితే వేసుకునేసానండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. నేను 4 గ్లాస్ వాటర్ అయితే వేసుకునేసాను. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. ఎసురంతా బాగా తెల్లేటప్పుడు రైస్ అయితే వేసుకుందాము. మూత పెట్టి ఎసురు బాగా తెల్లనిద్దాము. చూడండి, ఎసురు బాగా తెల్లుతుంది. ఇప్పుడైతే రైస్ వేసుకునేద్దాము. వాటర్ లేకుండా రైస్ వేసుకునేయాలండి. ఒక చుక్క వాటర్ లేకుండా రైస్ అయితే వేసుకునేస్తున్నాను. రైస్ అయితే వేసుకునేసానండి. రైస్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ రుచి చూసుకోండి. రైస్ వేసిన తర్వాత సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకునేయండి. నాకు సాల్ట్ అంతా కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడైతే నేను మూత పెట్టుకునేస్తున్నాను. మూత పెట్టుకొని విజిల్స్ అయితే పెట్టుకునేయాలి. ఒక విజిల్ పూర్తిగా వచ్చి రెండో విజిల్ వస్తూ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి. ఒక విజిల్ పూర్తిగా వచ్చి రెండో విజిల్ వచ్చేటప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకునేసానండి. ఇప్పుడు వెంటనే మూత తీయకుండా ఈ ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీయాలి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చికెన్ బిర్యానీ, కుక్కర్లో చేసిన చికెన్ బిర్యానీ అండి. జ్యూసీగా చాలా బాగుంటుంది తినడానికి. టేస్ట్ బాగుంటుందండి తినడానికైతే. ఇంకా ఈ బిర్యానీలకైతే నేను టమోటా పుదీనా చట్నీ అయితే చేశాను. ఫాస్ట్గా అయిపోయే చట్నీ అనమాట అది. ఇంకా చికెన్ బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యం. ఇదో చూడండి, టమోటా పుదీనా చట్నీ అయితే చేసేసాను. ఇంక సర్వ్ చేసుకొని తినడమే. చూడండి, వేడివేడిగా సర్వ్ చేసుకునేసాను. పుదీనా చట్నీ బిర్యానీ ఎమ్మీగా ఉంటుందండి. తినడానికైతే చాలా బాగుంటుంది, జ్యూసీగా. వేడివేడిగా బిర్యానీ అయితే లంచ్లోకి అయిపోయిందండి. చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. కుక్కర్లో మసాలాలన్నీ కూడా కరెక్ట్గా ముక్కకు అనేది బాగా పడతాయండి. చాలా బాగుంటుంది. ఇంక పుదీనా చట్నీ చేశాను. పుదీనా టమోటా చట్నీ చేశాను. దీంట్లోకి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇంకా టైం ఉంటే నేను గుత్తి వంకాయ కర్రీ, చికెన్ కర్రీ అలా చేస్తూ ఉంటాను. ఇంకా టైం లేదు కాబట్టి ఫాస్ట్గా పుదీనా టమోటా చట్నీ అయితే చేశాను. ఇది ఆల్రెడీ ఫుల్ వీడియో చేశానండి, అందుకే చూపించలేదు. ఎవరికైనా కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. పుదీనా టమోటా చట్నీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి. ఇంకా వేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఇదో చూసారా, ముక్క అయితే చాలా బాగా ఉడికిందండి. చాలా బాగుందండి. పుదీనా చట్నీ కూడా అదిరిపోయింది. అసలు చాలా బాగుంది బిర్యానీలకైతే.
నాకు ఎక్కువగా బిర్యానీ లేక పుదీనా చట్నీ అంటేనే ఇష్టము. ఎక్కువగా పుదీనా చట్నీనే చేస్తూ ఉంటా. చాలా బాగుందండి వేడిగా తింటా ఉంటే. బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుందండి. మసాలా అంతా ముక్కకి చాలా బాగా పట్టింది. నేను 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ వేసుకున్నాను కదా. వాటర్ వేసుకొని వాటర్లో చికెన్ బాగా ఉడికినా కానీ మసాలా అయితే ముక్కకి చాలా బాగా పట్టింది. తినడానికైతే చాలా బాగుందండి. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.